చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ చూద్దాము. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్తూ మధ్యలో ఔలీలో స్టే చేశామని. అక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ చేద్దాము. మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇదైతే ఔలీ విలేజ్. ఈ విలేజ్ అయితే ఉత్తరాఖండ్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డిసెంబర్ ఆ టైంలో అయితే కనుక ఇది మినీ స్విట్జర్లాండ్లా ఉంటుందట ఈ ప్లేస్. మొత్తం స్నో పడి ఇక్కడ స్కీయింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయట, స్కీయింగ్ చేస్తారు. ఇంకా ఇదంతా కొంచెం మిలిటరీ ఏరియా అంతా. ఇండో టిబెటియన్ బార్డర్ ఉంది కదా, అది కూడా మేము చూసాము. అది కూడా ఇక్కడే ఉంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే మార్నింగ్ లేచి అక్కడ క్లౌడ్స్ అన్నీ మన మొహాన్ని తాకుతూ అంత కింద నుంచి వెళ్తున్నట్టున్నాయి. ఇంకా యాపిల్ ట్రీస్ చూసాము, ఆరెంజెస్, ఆప్రికాట్స్, అవన్నీ ఫొటోస్ అన్నీ దిగుతూ ఇంకా అక్కడి నుంచి అయితే బద్రీనాథ్ స్టార్ట్ అయిపోయాము. మేము స్టే చేసిన విలేజ్ నుంచి అయితే 4 hours పడుతుంది బద్రీనాథ్ వెళ్ళడానికి. రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడ్డే, పక్కనే అల్కనందా నది పారుతూ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. మొత్తం అంతా కొండలు తవ్వి రోడ్డు చేశారు. భయంకరంగా ఉంది రోడ్ అయితే. ఎప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, బద్రీనాథ్ వెళ్ళే రోడ్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి అలా చెప్తూ ఉంటారు. మీరే చూడండి రోడ్డు ఎలా ఉందో, మొత్తం కొండలన్నీ ఎలా ఉన్నాయో దాని మీద తవ్వి రోడ్డు చేశారు. ఇప్పుడే కొత్తగా రోడ్డు అయితే వేస్తున్నారు. కొన్ని కొండలు అయితే కనుక రాళ్ళులానే ఇలా ఉన్నాయి, మరికొన్ని అయితే కనుక సున్నం ఉంటుంది కదా అలా ఉంది. అది ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు పడిపోతున్నాయి. కాబట్టి వాటికి ఏం చేశారంటే ఐరన్ ఫెన్సింగ్లా ఉంటుంది కదా, అదంతా వేసి చేశారు. అంటే ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు అది వచ్చి రోడ్డు మీద పడి ఎవరికి ఏమీ అవ్వకూడదు, వెహికల్స్ మీద పడుతూ ఉన్నాయి. అలా చాలా వింటూ ఉంటాం కదా. మేము వెళ్ళిన రోజైతే ఇంకా వర్షం పడింది. చాలా భయంకరంగా అనిపించింది మాకైతే, చాలా దడగా అనిపించింది. ఎందుకు అలా అన్నానంటే మీరే చూడండి, ఈ పక్కన మొత్తం అంతా లోయే, కింద నది పారుతూ ఉంది, కనీసం మినిమం ఫెన్సింగ్ కూడా లేదు, అందుకని అలా అన్నాను. ఇంకా బద్రీనాథ్ అయితే మేము రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 10 అలా అయ్యింది. మేము వెళ్ళిన తర్వాత ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. సో మేము రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్. ఈ ప్లేస్ వచ్చి అయితే ఉత్తరాఖండ్లో ఉంది. అల్కనందా నది ఒడ్డున పర్వతాల మధ్యలో 3,300 మీటర్ల ఎత్తులో ఉంటుంది గుడి. శంకరాచార్యుల వారైతే స్థాపించారు. ఈ టెంపుల్ అయితే ఓన్లీ 6 months మాత్రమే తెరిచి ఉంటుంది సంవత్సరంలో. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో తెరిచి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే శ్రీ మహావిష్ణువు భూమి మీద మొదటి అడుగు పెట్టిన ప్లేస్ అని అయితే చెప్తారు. ఈ టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుకి మొత్తం నెయ్యి పూసైతే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారట. ఈ టెంపుల్ ఓపెన్ చేయడానికైతే 3 keys ఉంటాయట. ఆ 3 keys కూడా 3 members దగ్గర ఉంటాయట. ఆ 3 keys ఓపెన్ చేస్తేనే టెంపుల్ ఓపెన్ అవుతుందట. ఇంకా ఈ టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు పూసిన నెయ్యి అంతే ఉండాలట, లేకపోతే వర్షాలు అవి వస్తాయి అని నమ్ముతారట. మాకైతే దర్శనంకి 8 hours టైం అయితే పట్టింది. మేము వర్షంలోనే రెయిన్ కోట్స్ వేసుకొని లైన్లో నించొని అయితే వెళ్ళాము. ఇంకా ఈ ప్లేస్ వచ్చి తప్తకుంద్. ఇది వేడి నీళ్ళ సరసట, ఎప్పుడు వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయట. ఈ నదిలో కనుక ఈ వాటర్లో కనుక మునిగితే మన పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయని అయితే నమ్ముతారు. ఇంకా ఈ బద్రీనాథ్ ప్లేస్ నుంచి అయితే మట్టి తీసుకెళ్తారు, ఎందుకంటే మహావిష్ణువు మొదటి అడుగు పెట్టిన ప్లేస్ చాలా పవిత్రం అని చెప్పి నమ్మి అక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళి మన దేవుడి గుడిలో కానీ మన ఇంట్లో లేకపోతే తులసి కోట దగ్గర కానీ పెట్టుకుంటారట. నాకైతే మాతో వచ్చిన ఒక ఆంటీ అయితే చెప్పారు. ఇంకా ఈవినింగ్ 7:30, 8 ఆ టైంకి అయితే మేము ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాము మా రిటర్న్ జర్నీకి. మేమైతే నైట్ 8కి స్టార్ట్ అయితే తర్వాత రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఆ రోజు నైట్ మేమైతే 2 days ఢిల్లీలో స్టే చేద్దాం అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము. మేము ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి 8 అలా దాటిపోయింది. సో చాలా ట్రాఫిక్ అదంతా ఉంది. మమ్మల్ని నా దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు. ఇంకా నైట్ 9 అలా అయ్యేసరికి పోలీసులు అందరూ వచ్చి విజిల్స్ అవి వేసి వెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి, ప్లేస్ నుంచి. కానీ నైట్ ఆ ట్రై కలర్స్తో ఇండియా గేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే తాజ్మహల్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఫస్ట్ మధ్యలో దారిలోనే బృందావన్ దగ్గర ఆగాము.
ఇదైతే మథురా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మథుర అనగానే కృష్ణుడు పుట్టిన ప్లేస్ అని గుర్తొస్తుంది కదా. అలాగే ఈ బృందావన్ వచ్చేసరికి కృష్ణుడు చిన్నతనం అంతా అక్కడ స్పెండ్ చేశాడు, ఆడుకున్నారు అని అయితే చెప్తారు. ఫస్ట్ అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. దీని తర్వాత వచ్చి మేము ప్రేమ్ మందిర్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే మథుర నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి చాలా ఆటోస్ అవన్నీ అయితే అవైలబిలిటీలోనే ఉంటాయి. మథుర నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చి మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఓపెన్ చేసి ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా మనం టెంపుల్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకృష్ణుడు పాముల పైన నాట్యం చేస్తున్నట్టు ఒక దృశ్యం అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ టెంపుల్కి యూజ్ చేసింది అయితే వైట్ ఇటాలియన్ మార్బులే యూజ్ చేశారు. ఎక్కడా కానీ ఒక బ్రిక్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూరు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చూడండి, కృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధనగిరిని పట్టుకుంటాడు కదా, ఆ సీన్ అయితే ఇది. ఈ టెంపుల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ మొత్తం 54 ఏకర్స్లో అయితే ఉంటుంది. మనమైతే టెంపుల్ చుట్టూరు ఇలాంటివి చాలా చూడొచ్చు. కృష్ణుడు, గోపికలు, ఇంకా కృష్ణుడు, బలరాముడు గోవులను కాయడం అలాంటివన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా బాగా చేశారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇదంతానా. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే 11 to 12 ఇయర్స్ పట్టింది. 2001 నుంచి 2012 వరకు కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫిబ్రవరిలోని 2012లో అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేశారు. ఎవరైనా మథుర వెళ్ళాలి అనుకుంటే కనుక, ఢిల్లీ వెళ్తే కనుక ఖచ్చితంగా మథుర వెళ్ళి శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం ఉంటుంది కదా, అది చూడండి. అక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడైతే పుట్టాడో జైలు అవన్నీ ఉంటాయి. తర్వాత అయితే ఈ ప్రేమ్ మందిర్కి వచ్చి ఖచ్చితంగా చూడండి. చాలా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కానీ, ఆ చుట్టూరు ఉండే బొమ్మలు కానీ అవన్నీ అయితే చాలా బాగుంటాయి. మీకైతే టెంపుల్ అన్ని యాంగిల్స్లో చూపిస్తాను చూడండి. ఇంకా ఈ టెంపుల్లో వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే శ్రీకృష్ణుడు ఆ విగ్రహాలు ఉంటాయి, రాధాకృష్ణులవి. అదే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి అయితే రాముడు, సీతవి ఉంటాయి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే ఆగ్రాకి స్టార్ట్ అయిపోయాము తాజ్మహల్ చూద్దామని చెప్పి. తాజ్మహల్కి ఎంట్రీ ఫీజు వచ్చి 50 రూపీస్. ఇంకా లోపలికి తాజ్మహల్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కనుక ఎక్స్ట్రా 200. 50 రూపీస్ టికెట్ అయితే ఖచ్చితంగా అందరూ తీసుకొనే వెళ్ళాలి. ఆ 200 రూపీస్ ఉంది కదా, అదైతే ఆప్షనల్. ఆ 200 తీసుకుంటే మనం తాజ్మహల్ పైకి ఎక్కి ఆ పిల్లర్స్ కానీ, ఆ లోపల సమాధి ఉంటుంది కదా అవి కానీ అదంతా చూడడానికి ఉంటుంది. లేకపోతే కనుక మనం కింద నుంచే ఫొటోస్ అవి దిగేసి వచ్చేయచ్చు. మేము వెళ్ళిందైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. వెళ్ళి ఇంకా చాలా ఎండగా ఉందని చెప్పి మేము అక్కడే కూర్చున్నాం సన్సెట్ వరకు. ఇంకా సన్సెట్ అప్పుడైతే మేము చాలా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీయించుకున్నాము. మన ఫోన్ తీసుకొని వీడియోస్ అవి తీస్తున్నారు. ఒక్కొక్క వీడియోకి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. బల్క్గా మాట్లాడుకున్నాం మేమైతే. మీరు కూడా వెళ్తే కనుక ఖచ్చితంగా సన్సెట్ టైంలో కానీ, సన్ రైజ్ టైంలో కానీ ఫొటోస్ అవి దిగండి. ఇంకా తాజ్మహల్ అయిపోయిన తర్వాత మేమైతే ఢిల్లీకి రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Love you all.